జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితులు మనల్ని అనుకున్నది సాధించకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఏదైనా లక్ష్యం పెట్టుకొని సాధించాలనేటువంటి తలంపుతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, పనిని ఇక్కడితో ఆపేస్తాను అనేటువంటి విసుగు, కష్టము రెండు ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అలా మీకు కష్టతరంగా అనిపిస్తుంది అంటే ఇక మరికొద్ది దూరంలోనే మీ విజయం దాగి ఉందని అర్థం. ఎప్పుడైతే మీకు ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనేటువంటి తలంపు వస్తుందో దానిని మరికొంతగా విశ్లేషించి ఎందుకు చేయలేకపోతున్నాను, నేను చేస్తున్నటువంటి ప్రయత్నం సరైన దిశలోనే కొనసాగుతుందా, ప్రయత్నాన్ని మరో రూపంలోకి మార్చి ముందుకు సాగాలా అనేటువంటిది విశ్లేషించుకొని ప్రయత్నాన్ని ఆపకుండా కృషి చేస్తే మాత్రం తప్పకుండా విజయం మీదే. సాధారణంగా మనుషులు 3 రకాలుగా ఉంటారట. మనకి ఒక పద్యంలో చెప్తారు ఏనుగు లక్ష్మణ కవి, ఆరంభించరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై. కొంతమంది అసలు పనిని మొదలు పెట్టారట. దాన్ని ఊహించుకొని అబ్బో దానిలో అంత కష్టం ఉంటుంది, ఇంత కష్టం ఉంటుంది, అది నా వల్ల కాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారట. పనిని మొదలు పెట్టకుండానే పనిలో ఉండేటువంటి కష్టాన్ని ఊహించుకొని ఆ ప్రయత్నమే మొదలు పెట్టకుండా అక్కడే ఆగిపోతారట. మరికొంతమంది ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్. కొంతమంది పనిని మొదలుపెట్టి అబ్బా నా వల్ల కాదులే అని చెప్పి వదిలిపెడుతూ ఉంటారట. వీళ్ళని మధ్యములతో పోల్చాడు. ఎవరైతే ఒక పనిని చూసి భయపడి ఆ పనిని మన వల్ల కాదు అని వదిలేసేటువంటి వాళ్ళని నీచులతో పోలుస్తూ, పని మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేటువంటి వాళ్ళని మధ్యములతో పోలుస్తూ, ఏ కష్టానికి కూడా భయపడకుండా కష్టాలు వస్తాయి అయినా తట్టుకొని ముందుకు సాగాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళని ధీరోదాత్తులుగా, ఉత్తములుగా చెప్పడం జరిగింది ఈ పద్యంలో. నిజంగా మనం ఏదైనా పని మొదలు పెడుతున్నాము, పట్టువదలనటువంటి ప్రయత్నంతో కృషి చేస్తున్నాము అంటేనే విజయానికి మొట్టమొదటి అడుగుగా భావించాలి. ఇక ప్రయత్నం చేస్తున్నప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి, వాటిని అధిగమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే విజయానికి మరింత దగ్గర అవుతున్నారు అని అర్థం. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వదిలిపెట్టకుండా వీడనటువంటి పట్టుదలతో కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం తథ్యం. మనకి కావాల్సిందల్లా ప్రయత్న లోపం ఉండకూడదు. కొంతమంది ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు. అలా జరగటానికి కారణం ఏంటి అంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ఒకటే వరుసలో చేసుకుంటూ వెళ్ళటం కాదు. ఆ ప్రయత్న లోపంలో ఎక్కడైనా చిన్న తేడా ఉందో ఏమో, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మరొక దిశగా మార్చి ఏమైనా ప్రయత్నించాలేమో ఒకసారి పరిశీలించాలి. ఎందుకు అంటే ఇలా పరిశీలించుకోకపోతే మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోలేరు. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు కృషి చేస్తున్నప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైనా సరిదిద్దుకొని ప్రయత్నించాల్సినటువంటి అంశం ఉందేమో గమనించుకోవాలి. ఇంకే దిశలో అయినా ప్రయత్నించాలేమో ఒక క్షణం ఆగి ఆలోచించి ప్రయత్నం మొదలు పెట్టండి. అంతేకాని గుడ్డిగా కష్టపడుతూనే ఉన్నాను ఎప్పటికీ విజయం సిద్ధించట్లేదు అంటే నీ ప్రయత్నంలో ఏదో చిన్నపాటి సరిదిద్దు అవసరం ఉంది అని గమనించుకో. అంతేకాని ప్రయత్నాన్ని, కృషిని, పట్టుదలని ఎప్పుడూ వదిలిపెట్టకు. ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతావు. నీ లోపల కావాల్సింది ఏకాగ్రతతో కృషి చేయటం మాత్రమే కావాలి. గుర్రం ఉందనుకోండి, గుర్రం పరిగెత్తుతూ ఉంటుంది. తన లక్ష్యాన్ని చేరుకోవటం కోసం పరిగెత్తుతున్నటువంటి గుర్రానికి పక్కలకున్నటువంటివి ఏవి కనిపించకుండా ఉండటం కోసం, గుర్రానికి తన దృష్టిని మళ్లించుకోకుండా ఉండటం కోసం ఇలా గుర్రం ముఖానికి ఒక తాడును అమర్చి గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఉంటారు. అలా పరిగెత్తుతున్నప్పుడు గుర్రం యొక్క దృష్టి కేవలం ముందు వైపు మాత్రమే ఉండాలని, ఏమాత్రం కూడా పక్కనున్నటువంటి అంశాల వైపు గుర్రం దృష్టి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే గుర్రాన్ని ఆ విధంగా తయారు చేసి ముందు వైపు మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించుకొని అత్యంత వేగంగా పరిగెత్తేలాగా తర్పీదునిస్తారు. అందుకోసమని గుర్రము తన లక్ష్యాన్ని మాత్రమే చూడగలుగుతుంది, తాను పయనిస్తున్నటువంటి గమ్యాన్ని అత్యంత వేగంగా చేరుకోగలుగుతుంది. అలాగే మనం కూడా మన గమ్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో రకాల మాటలు మనకు వినిపించేలాగా చేస్తూ ఉంటారు. కొంతమంది మనల్ని నిరుత్సాహపరచొచ్చు, కొంతమంది ఉత్సాహపరచొచ్చు, కొంతమంది గేలి చేయొచ్చు. ఇవేవైనప్పటికీ కూడా మనం ఏ విధంగా అయితే గుర్రం తన లక్ష్యం కోసం మాత్రమే ఏకాగ్రతతో పరిగెడుతుందో మనం ఏదైతే మన లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యం వైపు మాత్రమే పరుగులు తీస్తూ ముందుకు వెళితే ఎందుకు విజయం సిద్ధించదు చెప్పండి? ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు.
కావాల్సిందల్లా మీ దృష్టిని పక్క కోణం వైపు వెళ్ళనివ్వకుండా ఉండటం. చుట్టుపక్కల ఎన్ని అంశాలు వినిపించినప్పటికీ, ఎన్ని విషయాలు మనల్ని ప్రలోభపరుస్తున్నప్పటికీ, ఎంతమంది మనల్ని ఆటంకపరచాలనో విఘ్నపరచాలనో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి ఏవి పట్టించుకోకుండా గుర్రం ఏ విధంగా పరుగులు తీస్తుందో అదే విధంగా మన లక్ష్యం కోసం మనం తప్పిస్తూ సరైనటువంటి దిశలో ప్రయత్నం చేస్తే విజయం ఎందుకు రాదు చెప్పండి? ఖచ్చితంగా విజయం నీ చెంతకు చేరుతుంది. నీ చెంతకు చేరి నిన్ను హత్తుకుంటుంది. విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటి ప్రయత్నమే ఉంటుంది. విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా పట్టు వదలనటువంటి కృషితో ప్రయత్న లోపంలో ఎదురైనటువంటి సవాళ్ళని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళే తప్ప ఇవి కాకుండా ఏ రకంగా కూడా అనుకున్నటువంటిది సాధించేటువంటి అవకాశం లేనే లేదు. గెలుపుకి కావాల్సిందల్లా దృఢ సంకల్పంతో, నమ్మకంతో, నీపైన నమ్మకం పెట్టుకొని పట్టుదల, కృషి అనేటువంటివి కనుక తోడైతే ఖచ్చితంగా సాధించి తీరుతావు. అంతేకాని గెలుపుకి అడ్డదారులు, దగ్గరిదారులు లేనే లేవు, ఉండనే ఉండవు. ఎంతటి గొప్ప స్థాయికి చేరినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇదే దారిలో నడవాల్సిందే. ఇదే దృఢ సంకల్పంతో, ఇదే నమ్మకంతో, ఇదే పట్టుదలతో, ఇదే కృషితో, ఇదే ఏకాగ్రతతో ముందుకు వెళ్లాల్సిందే తప్ప గెలుపుకి దగ్గరి దారి అంటూ ఉండనే ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు సాధించాలనుకునేటువంటి అంశం పట్ల దృఢమైనటువంటి నమ్మకంతో, ప్రయత్న లోపం లేకుండా ఎన్ని రోజులు పనిచేస్తున్నప్పటికీ కూడా సాధించలేకపోతున్నాము అంటే మీ ప్రయత్నంలో ఉన్నటువంటి లోపాన్ని ఏంటో పరిశీలించుకొని ప్రయత్నాన్ని సరిదిద్దుకొని గమ్యం వైపు పయనిస్తూ మీ జీవితంలో విజయకేతనాలు ఎగరవేయాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.